జై శ్రీరామ్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మా ఊర్లో రాములవారి కళ్యాణం అయితే చాలా ఘనంగా చేస్తారు. లాస్ట్ 3 years నేను లేను, కానీ ఈ సంవత్సరం మాత్రం ఇక్కడే ఉన్నాను. సీతారాముల వారి కళ్యాణంకి ఎదుర్కోలు కార్యక్రమం జరుగుతున్నప్పుడు మా ఊరిలో ఉన్న మన బుల్లి సబ్స్క్రైబర్స్ అందరూ నన్ను మీట్ అవ్వడానికి వచ్చారు. వాళ్ళతో కాసేపు మాట్లాడి వెళ్లిపోయిన తర్వాత అమ్మ నేను ఇక్కడ సీతమ్మ వారికి ఓడిబియ్యం పోయడానికి ఇక్కడ బియ్యంలో పసుపు కలుపుతున్నాము. లాస్ట్ వీడియోలో అమ్మకి కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పినా కదా, ఇప్పుడైతే హెల్త్ కొంచెం సెట్ అయింది. అందుకోసమని అందరం కలిసి ఇంకా రాముల వారి కళ్యాణం చూడడానికి అయితే వెళ్ళాము. కరెక్ట్ గా మేము వెళ్ళడం కళ్యాణం ఒకటే టైం కి అయిపోయింది. ఆ తర్వాత నారికేల ఆటనైతే ఆడించి స్వామివారికి అర్పించిన ఈ పూలమాలని ఒక బంతిలాగా చేసి కింద పడకుండా అందరినీ పట్టుకోమని చెప్పారు. సడన్ గా నా మీదకి పూలమాల వచ్చేసరికి ఫోన్ కింద పడేసి బంతి పూలమాలను పట్టుకున్నా. ఈ కార్యక్రమం తర్వాత హోమం పూజ ఉంది, అందుకోసం అన్ని రెడీ చేశారు. ఆ తర్వాత సీతారాముల వారికి హారతి ఇచ్చేసి ఊరిలో అందరినీ అమ్మవారి కోసం తెచ్చిన ఓడిబియ్యం ని సమర్పించేమన్నారు. సడన్ గా ఇంత మందిని ఒకేసారి చూసేసరికి మా రుద్ర కొంచెం ఏడవడం స్టార్ట్ చేశాడు. అందుకోసమని నేను అమ్మవారికి ఫాస్ట్ గా ఓడిబియ్యం పోసేసి తర్వాత హనుమాన్ టెంపుల్ కి వెళ్లి దర్శనం చేసుకుని ప్రసాదం అయితే తీసుకున్నాను. కానీ మా రుద్ర ఏడవడానికి పానకం తీసుకోవడం మర్చిపోయాను. ఫాస్ట్ గా ఇంటికైతే వచ్చేసిన. ఈవినింగ్ రాములవారి శోభయాత్ర ఉంది, కానీ అంతకు ముందే అర్జెంట్ పనుండి మంచిర్యాలకి బయలుదేరాల్సి వచ్చింది. ఇవాళ మీలో ఎంతమంది రాములవారి కళ్యాణం చూసారో కామెంట్ చేయండి.